నమస్తే మిత్రులారా. ఇప్పుడు మన రాష్ట్రం లెక్కలన్నీ తేలినాయి. ఇక మున్సిపల్ లెక్కలు కూడా తేలినాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన లెక్క ఏందంటే, ఇక దేశంలో ఉన్న వాళ్ళందరూ సీఎం కావాలన్న కోరిక అందరికి తీరిపోయింది. ఇప్పుడు ఇద్దరే మిగిలిర్రు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కావాలనేది. ఎవరాళ్ళు? ఒకటి తీర్మానం మల్లన్న, రెండోది కవితక్క గారు. అయితే ఇదే సందర్భంగా ఈ కవితక్క గారు ఏం సభ పెట్టిర్రంటే జాగృతి సభ అట. ఆ జాగృతి సభలో ఓ వీరేందర్ అనే ఓ పార్టీ కార్యకర్తనో సభ్యుడో లేకుంటే ఎవరో సంథింగ్ అతను మాట్లాడితే ఏమంటాడంటే, ఇప్పుడు ఉద్యమం చేపట్టబోతున్నారు. ఎవరు? కవిత గారు ఉద్యమం చేపడితే ఆ ఉద్యమంలో కేసీఆర్ కొట్టుకోబోతాడు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను దాని గురించి ఏం సపోర్ట్ చేసే ముచ్చటేం కాదు, కానీ అసలు కథ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకైనా బీజేపీ పార్టీకైనా ఈరోజు కేసీఆర్ గారు కూతురు కవిత గారి పార్టీకైనా ఓన్లీ టార్గెట్ కేసీఆర్ గారైనా ఏ సమస్య లేదా? ఏది కూడా లేదా? ఈరోజు పొద్దున సమస్యలు చూసుకుంటే పాపం చిన్న పిల్లలకు తినడానికి సరిగా తిండి లేకపోతే వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి తిండి సరిగా లేదని ధర్నాలు చేసిర్రు. ఈరోజు దాని మీద కవితక్క గారు మాట్లాడితే సీఎం గారా? బరాబర్ అవుతారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్ని శాంతియుతంగా వాళ్ళేదో నిరసన తెలుపుకుంటుంటే వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ గురించి మాట్లాడితే కవిత గారు సీఎం గారా? కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తేనే సీఎం అవుతారా? అంటే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాస్తారన్నమాట. దాని తగ్గట్టుగానే కవిత గారు అవలంబిస్తారన్నమాట. అయితే అదే సభలో వీరేందర్ అనే యువకుడు మాట్లాడుతూ కేసీఆర్ కొట్టుకోబోతాడు, నాకు తెలుసు నువ్వు యాడ్ నుంచి వచ్చినా నాకు తెలియదు, నీకు కేసీఆర్ గురించి ఈ లెక్కను చూసుకుంటే నీకు తలా తెలియదు, తోకా తెలియదు, మొండమే తెలియదు, ఏదో ఎగురుతున్నావు, 2 పదవులు వస్తేనని ఏ చేస్తున్నావు కావచ్చు, కానీ నీకు వార్డ్ మెంబర్ కూడా ఇయ్యరు, కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే కొంచెం మంచిది. ఇంకొకటి అదే సభలో కేసీఆర్ గురించి పదే ప్రతి ఒక్కరు కేసీఆర్ టార్గెట్ చేస్తూ ఉంటే ఓ మహిళ లేచి ఒక మాట అనడం కూడా జరిగింది. ఈరోజు కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన లేకపోయి ఉంటే, ఆయన తెలంగాణ కోసం ముందు నిలబడకుండా ఉంటే ఈరోజు వీళ్ళు బతుకులు ఎట్లా తగలబడా అనుకుంటూ ఒక మహిళ మాట్లాడింది. ఒకసారి అది కూడా వినుకునే ప్రయత్నం చేద్దాం. అంతలోనే ఈ వీరేంద్ర సెహ్వాగ్ గారు మాట్లాడతారు. ఇక కుల్లా ఒడిచినట్టు మాట్లాడతారు. ఆ ఉద్యమంలో కేసీఆర్ కొట్టుకోపోతాడు అని చెప్పడం జరిగింది. ఆ ఉద్యమము కవిత రూపంలో వస్తుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం. అక్క తమ్మి వీరేందరు, నీది ఏ ఊరో, నీ కథ ఏందో, నీ వ్యవహారం ఏందో, లేక తెలంగాణలో ఉన్నావో లేకుంటే ఆంధ్ర నుంచి వలస వచ్చినవో, నువ్వు ఇట్లాంటి లేనిపోని మాటలు మాట్లాడితే అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీపు చింతపండు చేస్తారు. నువ్వు ఇట్లాంటి లేనిపోని పుకార్లు మాట్లాడితే మీ కవిత ఉద్యమం, ఆ ఉద్యమంలో కేసీఆర్ కొట్టుకుపోతాడా? కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడది? ఈ పార్టీ ఎక్కడది? ఈరోజు పదవులను నిలుస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ రాజ్యాధికారం ఎక్కడది? ఇవన్నీ ఎక్కడి అనేది ఈరోజు ఒక మహిళనే చెప్పింది. నేను ఏమంటున్నా అంటే, నీ ఓవర్ యాక్షన్లు తగ్గించుకో. నీ భవిష్యత్తుకే చెప్తున్నా, నీ యొక్క రాబోయే ఫ్యూచర్ని కూడా అన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. జర నోరు అదుపులో పెట్టుకో. ఉద్యమం కొట్టుకోబోతారు, తొక్కుపోతారంటే నువ్వు కనుమరుగైపోతావు. నీ వీపులు విమాన మూతలు మోగుతాయి. ఇక వాళ్ళు వదిలే ప్రసక్తే ఉండదు. అందులోనూ మీరే చూడండి, ఇక పూలేపాలె వీరేందరు, అదేవిధంగా తైతక్క గారు, కవితక్క గారు ఈ మాటలు ఒక్కసారి వినండి, విని తరించండి. ఏమంటుర్రో ఈరోజు మీరు సింహాసాలు కావాలి, కుర్చీలు కావాలి, మేము పోయి కూర్చుంటాం అంటే కుదరదు. ప్రజల పక్షాన నుండి మాట్లాడాలి. ఈరోజు కవితక్క గారి యొక్క సభలోనే ఏం మాట్లాడిర్రో మీరే వినండి. ఇక సరిపోద్ది కదా. ఆ వీరేందర్కి సరిపోని 90 mm రాడైతే దించారు కదా, ఇంకేం కావాలి? నువ్వు పెట్టిన సభలనే మీ తండ్రి గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడారు. కవిత గారు ఎంత గొప్పగా మాట్లాడారు. ఈరోజు తండ్రి గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే లేచి చెప్పు తీసుకొని పట్టమని కొట్టాలి. ఎందుకంటే ఆయన ప్రాణానికి కూడా వెనకాడ పోలే. ప్రాణం పోయిన పర్వాలేదు, తెలంగాణ రావాలని కొట్లాడిండు. ఆయన గురించి ఈరోజు నీ పక్కన కూర్చున్న నాయకులు చెప్తా ఉన్నారు. అయినా మీ తండ్రి గురించి ఆ వీరేందర్ ఎవరో మాట్లాడుతూ ఉంటే ఆయనకు ఏం చెప్పకుండా కేసీఆర్ ఏంటిది? ప్రతి ఓడికి కేసీఆర్ అనే టార్గెట్, ప్రతి ఓడికి. ఈరోజు చెంచాగాళ్ళు
నిన్నగాక మొన్న అసలు ఉద్యమం ఏంటో తెలియని కొందరు గాడిదలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ పద్ధత? ఇట్లా మాట్లాడితే సీఎం అవుతారా? సీఎం కాదు కదా, పిఎల్ కూడా గారు, ఓ వార్డ్ మెంబర్ కూడా గారు, దేనికి పనికిరారు. ఇట్లాంటి మాటలు దేనికోసము? ఆ మహిళ లేచి కేసీఆర్ లేకపోయి ఉంటే ఈ హాలత్ ఎక్కడిది, ఈ కథ ఎక్కడిది, ఈ వైభోగాలు ఎక్కడిది, ఈ హంగు ఆర్భాటాలు ఎక్కడివి అనుకుంటూ మాట్లాడింది. ఆ పులి బయటికి వస్తుందని మాట్లాడి ఇంకేం కావాలా? నువ్వు పెట్టిన సభలోనే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారంటే దాని గురించి ఏం కావాలా? అసలు జాగృతి పార్టీ పెట్టిందే కేసీఆర్ కదా. ఈరోజు నువ్వు స్వతహాగా చేసింది ఏంది? ఈరోజు రేవంత్ రెడ్డి మీకు ముడుపులు ఇస్తాను కావచ్చో, లేకుంటే ఆ రేవంత్ రెడ్డి గారి యొక్క బామ్మర్ది మీరు ఇరు ఒప్పందాల మధ్యలో కంపెనీ నడుస్తుందో, మీ ముగ్గురు పొత్తుల కంపెనీ నడుస్తుంది కాబట్టి, కొన్ని వ్యాపారాలు నడుస్తున్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళకు ఫేవర్గా మాట్లాడుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో షర్మిల కన్నా అద్మానంగా అవుతారు, షర్మిల కన్నా అద్మానంగా అవుతారు. ఘోరంగా ఉండబోతుంది పరిస్థితి. దాంట్లో మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. దేనికోసం? మీరు అంతగానో సీఎం కావాలంటే తెలంగాణ సమస్యల మీద ఫోకస్ పెట్టండి. ఈరోజు నిరుద్యోగులు, ఉద్యోగులు, చిన్న పిల్లలు ఫుడ్ సరిగా లేదని వాళ్ళు కూడా రోడ్లు ఎక్కి మాట్లాడుతున్నారు కదా. దాని మీద కూడా బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళి ప్రయత్నాలు చేయండి, కొట్లాడండి. ఇవన్నీ చేస్తే పదవులు ఎందుకు రావు? రాజ్యభోగాలు అన్నీ వస్తాయి. కానీ మీకు అవన్నీ అవసరం లేదనుకుంటా. కేసీఆర్ టార్గెట్ అనుకుంటా. ఎందుకంటే రేవంత్ రెడ్డి పత్రం ఇచ్చిండు కదా, ఆ టైంకి ఫలానా టైం ఖతం. ఇక ఈరోజు మధ్యాహ్నం ఏం జరిగింది? బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ వాళ్ళు చేరారు. అది అవ్వగానే వెంబడే కవిత గారు కౌంటర్ ఇచ్చుడు. అంటే ఇది అందరికీ ప్రిపేర్డ్గా తెలుసు, అందరికీ తెలుసు. కవిత గారు మీరు సీఎం అవుతారు, ఏదో అవుతారు అనుకుంటారు కదా. మీరు ఆ వార్డ్ మెంబర్ కూడా గెలవరు, ఈసారి వార్డు మెంబర్గా కూడా గెలవరు. ఇది రాసి పెట్టుకోండి. మీరు ఆ వీరేందర్ ఎవరు అంటున్నారు కదా, వీరేందర్ అబ్బాయి ఉద్యమంలో కొట్టుకుపోతారు. నీ భవిష్యత్తు మాత్రం నాకు వీపు విమానం మోత లెక్కన కనిపిస్తుంది. నీకైతే ఉంది ముందు రోజుల్లో.